So, good morning, guys. Welcome to our YouTube channel, Vansi and Priya. So, this is day 8 of our Ladakh trip. So, ప్రస్తుతానికి మేమైతే ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నాం. సో, వెనకాతలు చూస్తారు కదా. సో, దిస్ ఈజ్ ది ప్యాంగాంగ్ లేక్. సో, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మాది, అంతా సెట్ అయిపోయింది. బయలుదేరడానికి టు లే వయా చాంగ్లా పాస్. చాంగ్లా పాస్ కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాసెస్ అనమాట ఇండియాలో. సో ఆ పాస్ గుండా లేక్ వెళ్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్లో చోలే భటూరే అండ్ పోహా పెట్టాడు, రెండు చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో ఇవే అనమాట మా బైక్స్, మొత్తం మా టీమ్ క్రూ యొక్క బైక్స్. అండ్ దీస్ ఆర్ ది కాటేజెస్, ఇండివిజువల్ కాటేజెస్, అంటే ట్రిపుల్ షేరింగ్, క్వాడ్ షేరింగ్. మేమైతే కపుల్ కాబట్టి మాకు డబుల్ షేరింగ్ కాటేజ్ అయితే ఇచ్చారు. సో మంచి వ్యూ, నైట్ అయితే చుక్కలు భలే కనిపించాయి. షూట్ చేయడం కావాలి కాబట్టి షూట్ చేయలేదు మేము, బట్ వెరీ నైస్, చాలా బాగుంది. సో ఒకసారి రూమ్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంది. సో కరెంట్ అయితే లేదు ప్రస్తుతానికి. సో కొంచెం చీకటిగా ఉంటుంది, అంటే ఇక్కడ కరెంట్ ఓన్లీ నైట్ 3-4 hours మాత్రమే వస్తుంది. సో ఇది రూమ్ అయితే చాలా బాగుంది, మొత్తం వుడెన్ వర్క్. బెడ్ కొంచెం నీట్గా ఉండదులేండి. ఇవి మా జాకెట్స్ అక్కడ పడేసాం, హెల్మెట్స్ అక్కడ, బ్యాగులు, నీ గార్డ్స్. ఇది వాష్రూమ్ కూడా ఉదయం మంచి వేడి నీళ్ళు వచ్చాయి అసలు, చాలా బాగుంది వాష్రూమ్ కూడా. సో ఓవరాల్ చాలా డీసెంట్ స్టే అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది. బయటకు వచ్చి చూస్తే వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ విత్ ప్యాంగాంగ్ లేక్. సో యా, దట్స్ ఇట్. సో ఇప్పుడైతే ఇంకొంచెం టైం అయితే ఉంది మాకు, ఒక 5-10 minutes అయితే ఉంది. సో అలా కిందకి వెళ్ళి లేక్ దగ్గర కూర్చొని కాసేపు వచ్చేద్దాం. సో మేమైతే ఇందాక కాసేపు కిందకి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు ఇంక అందరూ స్టార్ట్ అయిపోతున్నాం ప్యాంగాంగ్ నుంచి. సో లెట్స్ గో. బాయ్ ప్యాంగాంగ్. అన్నీ పెట్టుకున్నాం కదా. గైస్ చూస్తున్నట్లయితే మేము ప్యాంగాంగ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది ప్యాంగాంగ్ నుంచి అలా కిందకి వచ్చేస్తే యూఆర్ హియర్ అని ఉందా, అక్కడ ఉన్నాం. ఆ తర్వాత పక్కన బ్రిడ్జ్ కనిపిస్తుందా, అదే ఈ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ దాటినాక దోర్బుక్ చాంగ్లా లేక్. సో దిస్ ఈజ్ ద వే వీ గోయింగ్.
వి రీచ్ చాంగ్లా టాప్. సో ఇక్కడైతే చాలా బాగుంది. చాలా చలిగా ఉంది. వచ్చే దారిలో మొత్తం స్నో ఉంది అక్కడక్కడ. సో మనకి ఇటు చూస్తే స్నో చాలా ఎక్కువ కనిపిస్తుంది. I love Indian Army. Nice. అటు సైడ్ మొత్తం మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. యా ఇక్కడ ఉంది చాంగ్లా 17,688 feet. బాడీ యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ వంశీ వేరే వాళ్ళకి తీస్తున్నాడు అనమాట, ఆ చాంగ్లా ఆల్టిట్యూడ్ ఆ ప్లేస్లో. సో మేమైతే వెతుక్కుంటున్నాను తన్ని. ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఏ హాయ్, నేను నిన్ను వెతుకుతున్నాను అక్కడ. ఎక్కడికి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీస్తున్నావు కదా, అయిపోయి వచ్చావా? అచ్చా, వస్తున్నానండి ఇటు నుంచి. ఏమో ఓకే, నౌ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ చాంగ్లా టువర్డ్స్ లే. 80 kilometers. మధ్యలో కురు వస్తుంది కదా. ఓకే, లెట్స్ గో.
యా సో గాయస్ ఇది రాంచో స్కూల్. ఇది లేలో షే అనే ప్లేస్లో ఉంది. సో 3 Idiots రిఫరెన్స్కి సంబంధించి చాలా ఉన్నాయంట లోపల. లెట్స్ గో అండ్ సీ. సో మేము ఇక్కడ రాంచో స్కూల్కి వచ్చాము. ఇక్కడ మనకి 3 Idiots లో చూపించే చాలా కామెడీ సీన్స్ ఇవన్నీ వాల్ పైన మంచిగా డ్రా చేసి ఉన్నాయన్నమాట. సో అక్కడ చూస్తే ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి, అండ్ ఇక్కడ బల్బ్ సీన్, ద ఇడియోటిక్ వాల్ అంట, తర్వాత ఆ చైర్స్, అండ్ అక్కడ కింద అవి కూడా పెట్టారు, చాలామంది కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. అండ్ వాళ్ళు అదే ఎగరేస్తారు కదా డ్రోన్, సో అది పక్కన వైరస్ అండ్ 3 Idiots అందరూ అవి రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్ సైడ్ కూడా వాల్ ఉంది. ఈ వాల్ పైన కూడా మంచిగా గ్రాఫిటీ చేశారు. అందులో ఒక వర్డ్ ఫ్రేమ్ చేసి అది ఫైండ్ చేయమని అడుగుతాడు కదా, సో ఆ వర్డ్ ఇక్కడ రాశారు. అండ్ యా ఇక్కడ ఇవి పెట్టారు టబ్స్ అందరు ఫొటోస్ దిగడానికి. ఇక్కడ రాశారు రిమెంబర్ లైఫ్ ఇస్ ఎ రేస్ అనే డైలాగ్ ఉంది చూడండి, అది వైరస్ 2009 వైరస్ తన పెన్ అండ్ దట్ కాకి గుడ్డు, ద స్కూటీ, బల్బ్ అండ్ ద స్పూన్ మూవీ స్టార్టింగ్లో ఉంటుంది. చతుర్ సైలెన్సర్. యా సైలెన్సర్. సో ఇక్కడ వీటితో పాటు ఇక్కడ చాలా అమ్ముతున్నారు అనమాట. లైక్ ఇక్కడ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా, రాంచోస్ స్కూల్ అని చెప్పి టీషర్ట్స్ పైన రాసుంది. అవి మీకు దీని తర్వాత క్లిప్లో చూపిస్తాను. సో ఆ టీషర్ట్స్ ఇంకా దానికి మ్యాగ్నెట్స్ లాంటివి అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. పోస్ట్ కార్డ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. పెన్స్ అన్నిటిపైన రాంచో అని చెప్పి ఒక ప్రింట్ వేసి ఉంటుంది. సో యా ఈ వాల్ వెనకాల ఉన్నది స్కూల్, యాక్చువల్ స్కూల్ అనమాట. బట్ ఇది జస్ట్ ఒక విజిటింగ్ ప్లేస్, జనాలు వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తూ ఉంటారు. సో లే రీచ్ అయిపోయాము, వచ్చి ఒక 1 hour అవుతుంది. రూమ్స్ అవి తీసుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు నాకు రిజాంగ్లా హోటల్ ఇచ్చారు. అండ్ హోటల్ అయితే బాగుంది. లాస్ట్ టైం హోటల్ వేరే, ఇది వేరే అనమాట. సో అది మాకు ఇచ్చిన రూమ్ పక్కన. మేమైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. కొంచెం అలా సిటీ చూసి, ఎలాగో ఈవినింగ్ వరకు ఖాళీ అనమాట. రేపు మార్నింగే మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతాము. సో అప్పుడు దాకా ఫ్రీ టైం ఉంది. సో కొంచెం అలా వెళ్ళి సిటీ చూసి కుదిరితే షాపింగ్ చేసుకుని వెళ్తాం బ్యాక్.